వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి. ఎవరైనా చూపు తగ్గితే కంటి వైద్యుల దగ్గరికి వెళ్తారు. కానీ ఆ వైద్యులే ఉన్న చూపులు లేకుండా చేస్తే అదే జరిగింది సరోజిని ఆసుపత్రిలో. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, డాక్టర్ల అలసత్వం, వీటికి తోడు నాసిరకం మందుల వాడకంతో మొత్తం 7గురిని గుడ్డివాళ్లం చేసింది. ఎప్పుడూ ఉండేది అలవాటు ప్రకారం చకచకామంటూ 13 మందికి కంటి ఆపరేషన్లు చేసింది సరోజిని డాక్టర్ల బృందం. రోజు ఎన్నో ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఈసారి కూడా అలాగే కానిచ్చేద్దాం అనుకున్నారు. ఫటాఫట్ ఆపరేషన్లు పూర్తి చేశారు. వాస్తవానికి ఆపరేషన్ చేస్తే కంటి చూపు నయం కావాల్సి ఉంది. అది కాస్త తారుమారై ఉన్న చూపు పోయింది. దీంతో చేసిన తప్పు సరిదిద్దే ప్రయత్నం చేశారు. 1, 2, 3 అంటూ వరుస ఆపరేషన్లు చేసేశారు. ఆపరేషన్లు ఎక్కువ అయ్యే కొద్దీ ఇన్ఫెక్షన్ సైతం పెరుగుతూ వచ్చింది. గుడ్డిలో మెల్లగా వీళ్లలో 6గురికి మాత్రమే చూపు వచ్చింది. మిగిలిన 7 మంది ఉన్న చూపు కాస్త పోగొట్టుకున్నారు. చేసిన మరుసటి రోజే వారందరికీ పట్టి విప్పి డాక్టర్ల బృందం పరిశీలించినప్పుడు తెలిసింది ఏంటంటే 13 మందికి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు నిర్ధారించడం జరిగింది. ఇమ్మీడియట్గా వారందరికీ సరైన ట్రీట్మెంట్ కూడా అందించడం జరిగింది. ఎవరికైతే మందులు అవసరం ఉన్నాయో మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంజెక్షన్స్ అవసరమైన వారికి ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంటి ఆపరేషన్ రీఆపరేషన్ కూడా చేసి సుమారు 6 మందికి కంటి చూపు తిరిగి ప్రసాదించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా 7 మంది కంటి పరిస్థితి కొంచెం బ్యాడ్గా ఉంది. గత నెల 28న సరోజిని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు 13 మంది. 30న ఆపరేషన్లు జరిగాయి. ఏ సమస్య లేకుండా వీళ్లకు చూపు వచ్చి ఉంటే ఏ గొడవ లేకపోయేది. కానీ 7 మందికి చూపు రాకుండా చేయడంతో డాక్టర్లకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇంతకీ ఎందుకిలా జరిగింది అని ఆరా తీస్తే ఆపరేషన్ సమయంలో వాడే రింగర్ లాక్టెట్ ద్రావణంలో కెప్సిలా అనే బ్యాక్టీరియా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్ఎల్ ద్రావణం వాడింది తామే. ఆ మాటకొస్తే రోజు 400 ఆర్ఎల్ వాడతాం, అలాగే ఇప్పుడు వాడాం, ఇందులో తప్పే ఉంది అని సమర్థించుకుంటున్నారు. అంతేకాదు చూపు కోల్పోయిన ఈ 7గురికి దశలవారీగా ఆపరేషన్లు చేస్తే చూపొచ్చే అవకాశం ఉందని డ్యామేజ్ కంట్రోల్లోకి దిగారు. అదేవిధంగా 7 మంది కంటి పరిస్థితి కొంచెం బ్యాడ్గా ఉంది. వారిని ఇంకా ఫర్దర్గా రిగరస్గా ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడనే ఉంచి వారికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి సరోజిని డాక్టర్లు కృషి చేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇంటర్నల్ కమిటీ కానీ ప్రభుత్వం తరఫున కానీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్లందరూ కలిసి ఫైనల్ గా రింగర్ లాక్టర్ ని విలన్ని చేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్లే వీళ్ళందరికీ ఇన్ఫెక్షన్లు వచ్చాయని ఆ ద్రావణం మీద నిందేస్తున్నారు. నిజమే అయ్యుండొచ్చు, కానీ ఆ మందు కంటికి వాడే ముందు సరైందో కాదో చూసే బాధ్యత ఎవరిది? దాన్ని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదా? ఏది పడితే అది వాడేయడం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చూపు పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా తయారైంది అంటే కొండనాలెక్కి మందు వేస్తే అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాడుతున్న మందులు సరైనవా కావా అని చూసుకుంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది. అలా జరగలేదు కాబట్టే ఇప్పుడు తమకు అంధత్వం వచ్చిందని వాపోతున్నారు. అంతేకాదు ఆసుపత్రి ముందు ఆందోళన సైతం చేశారు. 28 తారీఖు నాడు వచ్చింది ఇక్కడికి, 30 తారీఖు నాడు ఆపరేషన్ చేశారు. మళ్ళీ కన్ను తెల్లారి తిప్పినాక ఖరాబ్ అయిందని మళ్ళీ 1వ తారీఖు నాడు చేశారు. మళ్ళీ కనబడతలేదన్న నేను మళ్ళీ 2వ తారీఖు నాడు చేశాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ సండే చేయలేదు. ఇక మళ్ళీ మండే చేశారు, మళ్ళీ చేశారు. 5 సార్లు అయిపోయింది ఇక్కడికి. అయినా కానీ కన్ను మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఏమి కనబడతలేదు, దవస్థ పెడుతున్నది. కంటి చూపు రాలేదు, మళ్ళీ చేశారు. 2 సార్లు 3 సార్లు సర్జరీ చేశారు, కానీ 2 సార్లు ఇంజక్షన్ ఇచ్చారు. కానీ ఈ కన్ను మూసుకొని చూస్తే మొబ్బుగాను చొక్కలుగాను కనిపిస్తుంది, అంతే. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధితుల్ని పరామర్శించారు మంత్రి లక్ష్మారెడ్డి. బాధ్యులపై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే బాధితులు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కూడా. అంతేకాదు మానవ హక్కుల సంఘం కల్పించుకుని సుమోటాగా ఈ కేసును స్వీకరించింది. అసలు రింగర్ లాక్టెట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక పరిశుభ్రత పాటించకపోవడం వల్ల జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.
13 మందికి ఆపరేషన్ చేసిన టీంలో కొందరు ట్రైనీ డాక్టర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు సున్నితమైన కంటి ఆపరేషన్లు ట్రైనీలకు ఎలా అప్పగిస్తారన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కొన్నాళ్ల క్రితం ఇదే డాక్టర్ల బృందం ఆపరేషన్లు వికటిస్తే నీటి కాలుష్యమే కారణమని అన్నారు. మరిప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ నింద ఏ అంశం మీద పడుతుందో తేలాల్సి ఉంది. ఏ ధర్మాసుపత్రి చూసినా ఏమున్నది గర్వకారణం, ఎప్పుడూ అదే దుస్థితి. సరోజినిలో కళ్ళు పోవడానికి క్లీనింగ్ ఫ్లూయిడే కారణమైతే నీలోఫర్లో మరో కలకలం. ఈ చిన్నపిల్లల ఆసుపత్రిలో సెలైన్ బాటిల్ ఇన్ఫెక్షన్ ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అదేమిటి ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా సోడియం కాంపౌండ్ లిక్విడ్ మిశ్రమాన్ని రక్తంలోకి ఎక్కిస్తారు. రక్తంలో కలిసే ఈ ద్రావణం ఎంతో సురక్షితమై ఉండాలి. తయారై వచ్చిన దాన్ని ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత సురక్షితంగా భద్రపరచాల్సి ఉంటుంది. అందుకు తగ్గ టెంపరేచర్లో నిల్వ చేయటం ఎంతో ముఖ్యం. ఈ 4 విషయాల్లో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా సెలైన్ బాటిల్లో ఫంగస్ బ్యాక్టీరియా తయారవుతుంది. సెలైన్ బాటిల్లో ఏ మాత్రం బ్యాక్టీరియా వ్యాప్తి చెందినా ప్రాణాలకే ప్రమాదం. ఈ ఆర్ఎల్ అనేది చాలా కామన్గా వాడతాము. ఆర్ఎల్ కానీ నార్మల్ సెలైన్ కానీ దాదాపు 38,000 ఆ బ్యాచ్ సప్లై అయినాయి. దాంట్లో 8,000 ఎక్స్పెండిచర్ అయింది. ఇది డయాగ్నోస్ చేసిన 30th రోజు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే, సెంట్రల్ డ్రగ్ స్టోర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పక్కన పెట్టేవన్నారు. ఆ రోజే పక్కన పెట్టినాము. సో మేము ఇమీడియట్గానే దాని అధికారుల దృష్టికి వాళ్ళు కూడా స్పందించారు. దురదృష్టకరమైన సంఘటన సరోజిని దేవిలో జరిగింది. అది కూడా సేమ్ ఆర్ఎల్, సేమ్ కంపెనీ అసీబ్ కెమికల్స్. ఎప్పటిలాగే నీలోఫర్లోకి ఈసారి కూడా 20,000 సోడియం కాంపౌండెడ్ రింగల్ ర్యాక్టర్ బాటిల్ సరఫరా అయ్యాయి. ఒక రోగికి సెలైన్ ఎక్కించేందుకు తీసుకొచ్చిన బాటిల్లో నల్లటి కదలికల్ని గుర్తుపట్టారు నీలోఫర్ వైద్యులు. వెంటనే అప్రమత్తమై బాటిల్ని పక్కన పెట్టి డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే బాటిల్లోని ఫంగస్ నల్లటి రంగులో కాకుండా కంటికి కనిపించిన రంగులో ఉంటే ఈ పాటికి ఎందరో చిన్నారులు బలైపోయి ఉండేవాళ్ళు. ఈ విషయంలో నీలోఫర్ వైద్య బృందాన్ని మెచ్చుకోకుండా ఉండలే. 30th రోజు మేము రౌండ్స్ మామూలు పేషెంట్స్ చూడడానికి మనం వెళ్తుంటాం. అప్పుడు వి నోటిస్డ్ సమ్ బ్లాక్ నల్ల గ్రోత్ ఇన్ ది ఫ్లూయిడ్స్. సో సిస్టర్ తీసుకొచ్చి ఇది ఏంటి మేడం ఇది కదులుతుందని చూస్తే దాని వెంటనే నోటీస్ చేసి వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ టు రిమూవ్ ది బ్యాచ్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇది ఒకవేళ మన పేషెంట్స్కి చూడకుండా మేము ఒకవేళ వాడుంటే బేబీస్ సెప్సిస్ డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చేది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇస్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్. అది కూడా డైరెక్ట్గా మన ఫ్లూయిడ్స్ బ్లడ్లో పోతున్నాయి. సో బ్లడ్లో డైరెక్ట్ సెప్టిసీమియా, ఫంగల్ సెప్టిసీమియా కానీ ఇంకా దానివల్ల డెత్ కూడా కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులంటే ఏది పడితే అది వాడేస్తున్న ఈ రోజుల్లో ఈ మాత్రం శ్రద్ధ వహించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సరోజినిలో వైద్యుల్లా ప్రవర్తించకుండా ముందుగా గుర్తించడం ఒక శుభ సూచకం. పర్లేదు, ప్రభుత్వ వైద్యులకు కూడా మనసుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించే మందులన్నీ ఆరోగ్య శాఖలోని మౌలిక వసతులు, మందుల కొనుగోళ్ల విభాగం చూసుకుంటుంది. ఏటా కొన్ని కోట్ల రూపాయల్ని వెచ్చించి దాదాపు 300 రకాల మందుల్ని కొంటూ ఉంటారు. అయితే డీలర్లు సప్లై చేసే మందులు ఎలాంటివి, వాటిలోని నాణ్యతా ప్రమాణాలు ఏపాటి అన్న విషయంలో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకనే మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, లోయెస్ట్ టెండర్ కాకుండా ఎవరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే నిజమైన రెప్యుటేషన్ ఉంటుందో అట్లాంటి రెప్యుటెడ్ కంపెనీస్ నుంచి తీసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశము. ఈ రెప్యుటేషన్ లేని కంపెనీలను ఏవైతే బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయో, కొన్ని కంపెనీలు ఇవాళ చూసినట్టయితే ఇవాళ మనకు సప్లై చేస్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలలో కేరళలో చూసినట్లయితే అదే కంపెనీని బ్యాన్ చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2013లో వాళ్ళు ఆడిట్ చేసుకుని ఆ ఆడిట్ ప్రకారం కొన్ని కంపెనీలను బ్యాన్ చేసినారు. అవే కంపెనీలు మన దగ్గర ఇంకా సప్లై చేస్తుండడం శోచనీయమైన విషయము. ఇప్పుడు సీన్ ఎలా మారింది అంటే సరోజిని ఆసుపత్రిలో చూపు పోవడానికి కారణమైన ఆర్ఎల్ పుణ్యమా అని అక్కడి ఆపరేషన్లు ఆగిపోయాయి. అదే సమయంలో నీలోఫర్లో ఏది మంచో ఏది చెడో చూడటం అలవాటు చేసుకుంది ఆసుపత్రి సిబ్బంది. సరోజిని డాక్టర్లలా చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు, లేనిపోని గొడవన్న ఆలోచనకైతే వచ్చారనేది స్పష్టం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. నాగ్పూర్కి చెందిన హబీస్ కంపెనీ తయారు చేసిన సెలైన్ బాటిళ్లను ఫ్రీజ్ చేశారు. ఈ బాటిళ్లు దాదాపుగా 1,00,000కు పైగా ఉంటాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ కంపెనీ ఈ బాటిళ్లనే సరఫరా చేస్తారు. తెలంగాణలోని ఆసుపత్రులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చేస్తున్న సోదాలపై మా ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపైన డ్రగ్ అధికారులు దాడులు చేస్తున్నారు.
ఈ దాడుల్లో ప్రధానంగా ఏదైతే అబీస్ కంపెనీ, నాగపూర్ చెందిన ఫార్మసీ కంపెనీ అబీస్ కంపెనీ తయారు చేసిన మొత్తం డ్రగ్ను మొత్తం కూడా కలెక్ట్ చేసుకుంటారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా మనం చూసినట్లయితే అన్ని చోట్ల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సెలైన్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న బాటిల్ని సీజ్ చేసి వీటిని ల్యాబ్కు పంపిస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ మొత్తం ఈ సెలైన్ బాటిల్స్ అన్నిటి కూడా తీసుకున్న వీటన్నిటి కూడా తీసుకెళ్లి అధికారులు ప్రస్తుతానికి వాళ్ళు ఏదైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వీటిని పూర్తిగా అక్కడికి ఏదో ల్యాబ్కు తీసుకెళ్లి పూర్తిగా ప్రయత్నం. మేడం చెప్పండి, దీన్ని ఎందుకు కలెక్ట్ చేశారు? దీన్ని అనాలిసిస్కి పంపించడానికి కలెక్ట్ చేసామండి. టెస్టింగ్ ప్రొసీజర్స్కి పంపిస్తాము. అంటే మేడం ఇది ఈ సెలైన్ బాటిల్ వల్లే ఇది ఇలాంటి కంపెనీ తయారు చేసిన సరోజిని హాస్పిటల్లో కూడా సేమ్ ఇదే జరిగిందని చెప్పారు. సేమ్ అదే బ్యాచ్ అదే కంపెనీ పికప్ చేస్తున్నారా? అదే బ్యాచ్ కాదండి, డిఫరెంట్ బ్యాచ్. దిస్ ఈజ్ అ డిఫరెంట్ బ్యాచ్. ఆ కంపెనీకి సంబంధించింది ఏదైతే డ్రగ్ రియాక్షన్ వచ్చిందో అక్కడ దానికి సంబంధించిన డిఫరెంట్ బ్యాచెస్ని లిఫ్ట్ చేస్తున్నాము అనాలిసిస్కి టెస్ట్ చేయడానికి. దాని యొక్క క్వాలిటీ మొత్తం స్టేట్ వైడ్ చేస్తున్నాం అండి. దీనికి సంబంధించి ఏమైనా నామ్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా ఉండాలి ఏంటి నామ్స్ ఏమైనా ఉంటాయా? నాన్స్ ఏమి ఉండవు. దీనికి అనాలిసిస్కి పంపించిన తర్వాత దాని యొక్క రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది ఏంటనేది. ఎప్పుడులోకి వస్తుందండి రిపోర్ట్? మేబీ అది చెప్పలేము, డిపెండ్స్. ల్యాబ్ అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్ మొత్తం నుంచి వస్తుంది కదా, సో వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఈ సెలైన్ ఏదైతే ఫంగస్ ఉన్నా కావచ్చు, లేకుంటే ఇలాంటి నాణ్యత లేని ఏదైతే సెలైన్ ఎక్కించడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా చాలా మంది మాట్లాడుకుంటే, మరోవైపు చూసినట్లయితే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు లక్షల కొద్ది సెలైన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అయితే సార్ చెప్పండి, ఈ ఫంగస్ కావచ్చు ఇలాంటి నాణ్యత లేని ఏదైతే సెలైన్ బాటిల్ ఎక్కించడం వల్ల ఏం జరుగుతుంది సార్? యూజువల్గా ఐ ఫ్లూయిడ్స్ లాగా ఎక్కినట్లయితే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం రావడం కానీ, వాంతులు విరేచనలు కావడం కానీ, హై గ్రేడ్ టెంపరేచర్ రావడం ఇవన్నీ వచ్చేస్తాయి. దానికి ఇమ్మీడియట్గా మనం ఇప్పటివరకైతే మా దగ్గర ఏం ప్రాబ్లం రాలేదు. కాకుండా ప్రికాషన్ మెజర్స్గా వాళ్ళు శాంపుల్ తీసుకుపోతున్నారు కాబట్టి వీఆర్ కోఆపరేటివ్, వీఆర్ గివింగ్ ద శాంపిల్స్. అంటే మీ దగ్గర ఎంత ఉంది స్టాక్, ఎంత ఉంది అబీస్ కంపెనీ స్టాక్ ఎంత ఉంది, దీన్ని ఎంత లిఫ్ట్ చేస్తారు, ఎన్ని శాంపిల్ తీసుకున్నారా? 16 బాటిల్స్ తీసుకెళ్తున్నారు. RL 16 అంటే యూజువల్గా అన్ని ఐ ఫ్లూయిడ్స్ రకరకాలుగా ఉంటాయి. ఐ ఫ్లూయిడ్స్లో RL ఉంటుంది, NSN ఉంటుంది, 5% డెక్స్ట్రోజన్, రకరకాలుగా ఫ్లూయిడ్స్ ఉంటాయి. కాకుండా దీనిలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన శాంపిల్స్ని వాళ్ళు వేరే బ్యాచ్, సేమ్ బ్యాచ్ కాదు వేరే బ్యాచ్ అయినా కూడా తీసుకెళ్తున్నారు. ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించి స్టోర్స్లో, ప్రభుత్వ ఆసుపత్రి స్టోర్లో ఉండే ఏదైతే సెలైన్ బాటిల్ని పికప్ చేసుకుని వాటి సంస్కరణ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ ఏదైతే టెక్నికల్గా ల్యాబ్ రిపోర్ట్ రావాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే తొందరగా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి అటు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సరోజిని కంటి ఆసుపత్రిలో జరిగిన ఈ వ్యవహారం సంబంధించి పూర్తిగా డ్రగ్ అధికారులు, అటు వైద్య అధికారులు, అటు పోలీసు అధికారులు ముగ్గురు ఏకకాలం కూడా అన్ని ప్రాంతాల్లో సోదాలు చేసి ఏదైతే అబీస్ కంపెనీకి సంబంధించిన స్టాక్ మొత్తాన్ని, సెలైన్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ సెక్షన్తో రమేష్ వైట్ల, NTV. ఇది వాటి స్పెషల్ ఫోకస్.